తెలుగువారి కీర్తిని దశ దిశలా వ్యాపింపజేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇచ్చినప్పుడే ఘనమైన నివాళి అని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపక సుబ్బు అన్నారు. ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకూరి సాయిరాం వర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండపక సుబ్బు, మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి, జిల్లా బీజేపీ నాయకుడు వనంశెట్టి సుబ్బారావు, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రమణ, మండపక వీర వెంకట సత్యనారాయణ కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అన్న ఎన్టీఆర్ జనార్దన్ కి అరెస్ట్ 2 సంవత్సరాల కాలం పూర్తయిన సందర్భంగా పులి పద్మకుమారి తనయుడు డానియల్ మనోహర్ జన్మదిన వేడుకల్లో భాగంగా పేదలకు భోజన వసతి కల్పించారు. ఈ సందర్భంగా మండపక సుబ్బు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు కూడు గూడు గుడ్డ అందించిన ఘనత ఎన్టీఆర్ కు దక్కుతుందన్నారు. త్వరలో నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడనుందని అన్నారు. ఈ కార్యక్రమానికి అండగా ఉన్న ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, ఉప్పు మురళీకృష్ణ, అన్నపురెడ్డి గంగాధరం, మండపక నాగబాబు, ఏలూరు బాజీ, కరి వీరబాబు, అడప జగదీష్, కాసింలకు ధన్యవాదాలు తెలిపారు. ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రమణ, మండపక వీర వెంకట సత్యనారాయణ, టీడీపీ కార్యకర్తలు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి శుభ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పరిచిన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రమంతటా మరి 4వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా మనం చూడబోతున్నాం. మరి ఆ పండగ మరి ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో మాకు ముందుగా వచ్చింది. అదే విధంగా ఫౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి గారి తనయుడు మనోహర్ డానియల్ శుభ సందర్భంగా ఈరోజు అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 2 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా మనోహర్ డానియల్ బర్త్డేగా మరి ఈరోజు పేదలకు మరి ఎన్టీఆర్కి ఇష్టమైన నాటుకోడితో మరి ఈరోజు బిర్యానీ పంపిణీ జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు చెరుకూరి సాయిరాం వర్మ, అడప జగదీష్, మండపాక నాగబాబు, ఉప్పు మనోహర్, అదేవిధంగా అన్నపురెడ్డి గంగాధరం, కర్రి వీరబాబు, మండపాక వీర వెంకట సత్యనారాయణ, అదేవిధంగా ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రమణ గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. రాష్ట్ర కమిటీ తరపున, నా తరపున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి హృదయపూర్వక జయంతి వేడుకలు సందర్భంగా మరి ఈరోజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా వేడుకల్లో ఉన్నాము. మరి ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేదవారికి కూడు గూడు గుడ్డ అందించిన మహానుభావుడు. మరి ఈ భూ ప్రపంచం ఉన్నంత వరకు మరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం పనిచేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా తరగా మరి పేదవారికి అండగా ఉంటారని మేము అందరం అనుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి భారతరత్న మరి వెంటనే ప్రకటించి మరి ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మరొకసారి ఎన్టీఆర్ గారికి జోహార్లు చెప్తూ మీ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు. నందమూరి తారక రామారావు గారు 101వ జయంతి సందర్భంగా నాటికి నేనాటికి రారాజు ఒక్కడే, అది ఎన్టీ రామారావు గారికి చెందింది. ఆంధ్రులకు అన్న ఒక ఎన్టీ రామారావు తప్ప అన్నగా ఎవరు కూడా రాలేరు. ఆయన పట్టుకున్న పేదలకి కూడు గుడ్డ అన్నది ఇది మరపురాని అపరూపమైన చిత్రంగా మనం చూడవలసినది. ఎందుకంటే ఆయన పేదలకు ఆనాడు నూకలు తిని అన్నం తినేవాళ్ళు కూడా 2 రూపాయల బియ్యం ఇచ్చి ఉచితంగా అన్నదానం చేసిన ఘనత ఒక ఎన్టీ రామారావుకి చెందుతుంది. తెలుగుదేశం పార్టీ సైకిల్ ఉన్నని చెప్పు దీన్ని ఎవరు కూడా ఆపు చేయలేరు, అదుపు చేయలేరు. 33% ఓటింగ్ ఎప్పుడు కూడా ఉంటుందని నేను మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను.